పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వాతావరణంలో వస్తున్న మార్పులు, నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలు మరో 2 రోజులు చల్లగా ప్రశాంతంగా ఉంటాయి. కానీ వర్షాల ప్రభావం మాత్రం వెంటాడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, కోస్తా తీరం వెంబడి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అలానే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి తేలికపాటి జల్లులు కూడా విస్తారంగా పడేటువంటి అవకాశం ఉంది. దీనికి కారణాలు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వెదర్ రిపోర్ట్ ఇచ్చిన అంశాలను బట్టి చూస్తే కనుక ప్రస్తుతం నైరుతి ఋతుపవనాల ప్రభావం వలన ఒక లో ప్రెషర్, అంటే ఒకవైపు బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఒక లో ప్రెషరు, ఇటువైపు అరేబియా సముద్రంలో కూడా హై ప్రెషర్ జోన్స్ ఏర్పడ్డాయి. వీటి ఫలితంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇక్కడ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం ప్రధానంగా ఈ ఏరియా మీదే ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, దక్షిణ తెలంగాణ పైన ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అలానే చెన్నై పరిసర ప్రాంతాల వరకు కూడా విస్తారంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది 2 రోజుల పాటు. నేషనల్ వెదర్ రిపోర్ట్ ఇచ్చినటువంటి డేటాను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది నేషనల్ వెదర్ రిపోర్ట్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే ఈరోజు అంటే 4వ తేదీన తెలంగాణలో కూడా వర్షాలు నమోదవుతాయి. అలానే ఉత్తరాంధ్రలో, ఇటు దక్షిణ రాయలసీమలో కూడా ఉరుములతో కూడినటువంటి వర్షాలు విస్తారంగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి. ఇంకా పలు ప్రాంతాల నుంచి వర్షాలు పడుతున్నట్టుగా కూడా నివేదికలు వస్తున్నాయి. అయితే ఇదే టెండెన్సీ ఈ లో ప్రెషరు, ఉపరితల ఆవర్తనం ఫలితంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరొక 2 రోజుల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలకి ఛాన్సెస్ ఉన్నాయి. దీంతోపాటు మనం డేటా ఒకసారి సమగ్రంగా చూస్తే 5వ తేదీన కూడా వాతావరణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలనే సూచిస్తుంది. ఇది నేషనల్ వెదర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్టు. 5వ తేదీన జరిగేటువంటి ఈ ఉపరితల ఆవర్తనంలో జరిగేటువంటి మార్పులు, అంటే 0.9 ప్రెషర్స్ మెయింటైన్ అవుతున్నాయని చెప్పని అంటున్నారు. అలానే అది కనుక మరింత బలపడితే తుఫానుగా మారినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రస్తుతం దాని ప్రభావం మాత్రం దక్షిణ మండలం మొత్తం కూడా ఉంటుంది అనమాట. ఈ ఏరియా మొత్తం గమనించి చూస్తే కేరళలో కొన్ని ప్రాంతాలు, అలానే కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు మినహా ఇటు మహారాష్ట్ర, గుజరాత్ ఎడ్జ్ వరకు కూడా దీని ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అటు ఈశాన్య రాష్ట్రాలపైన కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఆ ప్రభావం. మళ్ళీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆ ప్రభావం కనిపిస్తుంది. సో ఈ 2 చోట్ల కూడా జరిగేటువంటి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పెద్ద ఎత్తున పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పెద్ద వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, బహిరంగ ప్రదేశాల్లో వర్షాలు పడేటువంటి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద అస్సలు ఉండదని చెప్పని వార్నింగ్ ఇస్తున్నారు. దాని ప్రభావం మనకు ఆల్రెడీ తెలుసు. ఉరుములు పడేటువంటి క్రమంలో దీని ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అలానే ఈ వాతావరణం 2 రోజుల పాటు కొనసాగుతుంది. అంటే రాబోయేటువంటి 2 రోజులు కొనసాగుతుంది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో మధ్య ఆంధ్ర దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఈ వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాంధ్ర కొంత మినహాయింపు ఉండే అవకాశం ఉంది. అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చూస్తే కనుక, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి చూస్తే కనుక పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో కొంత ప్రాంతం, అలానే ఇటు కర్నూలు, కడప, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే వాతావరణ పరిస్థితుల్ని బట్టి చూస్తే కనుక బయటకు ఎవరో రావద్దు వర్షాలు పడేటువంటి సమయంలో అనేటువంటి హెచ్చరికను వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉరుములు, మెరుపులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరో కూడా చెట్ల కింద ఉండడము, అలానే ఎత్తైనటువంటి భవనాల కింద ఉండడం, ఇటువంటివి చేస్తే కనుక ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మరింతగా ఈ అల్పపీడనంగా మారినా కానీ దీని ప్రభావం మరింతగా, ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం మరింతగా బలపడి అల్పపీడనంగా మారితే కనుక మళ్ళీ ఇంకా విస్తారంగా వర్షాలు పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.